గవర్నమెంట్ నుంచి, స్కీమ్స్ నుంచి ఏ అప్డేట్ ఉన్నా చెప్పుకుంటున్నాం కదండీ! అంటే గవర్నమెంట్ వల్ల మనం పొందే బెనిఫిట్స్ ఏమున్నా గానీ మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి అలాంటిదే ఇది. టోల్ గేట్ అండి. అంటే టోల్ గేట్ అందరికీ పనిపడుతోంది. అంటే నాలాగా కార్లున్న వాళ్ళందరికీ, లేని వాళ్ళు కూడా చూడండి. దయచేసి కారున్న మీ ఫ్రెండ్స్‌కి పంపించండి. నాకు కూడా ఇది చాలా దుర్మార్గం, అన్యాయం అనిపించేది టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడండి. ఏంటి ఇక వసూలు చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మన చిన్నప్పుడు ఎప్పుడో పెట్టారు టోల్ గేటు. ఆ రోడ్డేయడానికి అదే ఆ రోడ్డు ఫార్మ్ చేయడానికి ఇంకా వసూలు అవ్వలేదా అనిపిస్తూ ఉంటుంది. ఆ డిస్కషన్ జరుగుతోంది. అది వేరు. కానీ పాపం అన్యాయం ఏంటంటే ఎవరమైనా గానీ ఏదైనా సందర్భంలో ఆ ఫాస్టాగ్ పని చేయకపోతే మాత్రం రూపాయికి రూ. 2 కట్టించుకుంటారు కదండీ! అది నాకు అన్యాయంగా అనిపించిందండి. రూపాయికి రూ. 2 కట్టించుకోవడం ఏంటి? ఎంతంటే అంత కట్టించుకోవచ్చు కదా! పాపం వాళ్ళేమన్నా దుర్మార్గులా, దుష్టులా అని అనిపించేది. సో, విషయానికొచ్చేస్తున్నానండి. ఇప్పుడది తీసేశారు. అంటే సపోజ్ మనం ఫాస్టాగ్ పని చేయలేదు. రూ. 100 ఉంది అనుకుందాం. ఆ రూ. 100 కట్టే టైంకి ఫాస్టాగ్ పని చేయకపోతే 200 పే చేయాలండి ఖచ్చితంగా. ఆ 200 కూడా క్యాష్‌గా తీసుకుంటాడు మళ్ళీ. ఇంక ఇచ్చే చోట రసీదిస్తారు, ఇవ్వని చోట ఇవ్వరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే టోల్ గేట్‌ల్లో కూడా ఈ రకమైన అన్యాయం ఎక్కువైపోయింది. ఈ రకమైన దరిద్రం ఎక్కువైపోయిందని చెప్పి కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. నవంబర్ 15 నుంచి అమలవుతుందిది. గుర్తుంచుకోండి. అంటే ఇక ఎప్పుడొచ్చేసింది? వచ్చేసింది కదా! సో, మరి వాడేసుకోండి దయచేసి. అంటే మాకు ఉపయోగం లేదండి, నాకు బండే ఉంది, లేకపోతే అసలు టోల్ గేట్ క్రాస్ చేయను అని అనకుండా దయచేసి మీరు ఒక లైక్ ఇచ్చినా, ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేస్తే తెలుస్తది సమాచార లోపం వల్ల. 100, 200 అంటే ఒక్కోసారి విజయవాడ టు హైదరాబాద్ వెళ్తుంటే ఎన్ని టోల్ గేట్లు క్రాస్ చేయాలి? ఎంత ఇబ్బంది ఉంటుంది? ఎంత ఆదా చేసుకుంటారో అర్థమైంది కదా! సరే మళ్ళీ విషయానికొచ్చేస్తున్నాను. 100 కట్టక్కర్లేదు, 125 కడితే చాలండి. సారీ, అడిషనల్‌గా 100 కట్టక్కర్లేదు, 125 కడితే చాలు. అంటే ఇంతకుముందు క్యాష్‌గా అయితే 200 కదండీ! మీరు నేను యూపీఐ చేస్తాను, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం చేస్తానన్నప్పుడు 125 కట్టించుకుంటారు. ఇది మెయిన్ అప్డేట్ అండి. మీకు అర్థమైపోయింది కదా! అంటే ఎప్పుడైనా మన ఫాస్టాగ్ పని చేయనప్పుడు అక్కడ పెనాల్టీగా 100కి 200 కట్టించుకుంటారు. ఇప్పుడు నేను ఫోన్‌పే చేస్తానంటే 125 కట్టించుకుంటారు. ఇది ట్రాన్స్‌పరెన్సీని పెంచుద్దండి. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్‌కే డబ్బులెళ్తాయి. ఏ ఒక్క రూపాయి మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నితిన్ గడ్కరీ గారు ఎంత ఫేమస్ అయ్యారో మీకు తెలుసు గదా! ఎందుకు? నేషనల్ హైవేల మీద ఎక్కడైనా గానీ మీరు వెళ్ళే దారిలో టాయిలెట్ బాగోకపోతే ఫోటో తీసి పెట్టండి. ఎవిడెన్స్ వచ్చేలా పెట్టండి. మీకు వెనక్కి డబ్బులిస్తానని చెప్పారు కదండీ! రూ. 1000. ఏది మనం యాన్యువల్ పాస్ తీసుకుంటాం కదా! అక్కడ కూడా 1000 తగ్గిస్తారు అన్నట్టు. రాజమార్గ్ యాప్‌లోకి వెళ్తే మనకి ఎన్‌హెచ్ఏ పోర్టల్‌లోకి వెళ్ళినా, రాజమార్గ్ యాప్‌లోకి వెళ్ళినా టోల్ గేట్ సంబంధించి సంవత్సరం పాస్ తీసుకునే అవకాశం ఉంది. ఇన్ని సార్లని తిరగొచ్చు. యావరేజ్‌గా రూ. 15 పడుతుంది ఒక టోల్ గేట్ పాస్ చేయడానికి అన్నాం కదా! అంటే ఎక్కువ మంది తిరిగే చోట ఇది. భవిష్యత్తులో గోతులు, గొప్పులు ఏది నేషనల్ హైవే మీద ఉన్నా కూడా నేను ఎలాంటి యాప్ పెడతాను. దాన్ని అప్డేట్ చేస్తే ఒక గొయ్యి చూపిస్తే, ఒక కుదుపు చూపిస్తే ఇగో ఇన్ని రూపాయలు యూజర్స్‌కి వేస్తా అంటే మనలాంటి వాళ్ళకి జనానికి ఏస్తానని చెప్పి బెదిరిస్తున్నాడండి ఆయన. త్వరలో అమల్లోకి వచ్చేయాలని చూద్దాం. మీలో కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మొన్న అలాంటి వీడియో అది షార్ట్ పెడితే అన్నారు టాయిలెట్లు కాదు రోడ్లకు పెట్టించండి అన్నారు కదా! ఆయన దాకా వెళ్ళినట్టుంది. కాంట్రాక్టర్ ఇది బీఓటీ కదండీ! బిల్డ్ చేసి, ఆపరేట్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయాలి కదా! బీఓటీ మోడల్ అంటారు. సో, కాంట్రాక్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు. రోడ్డేసేటప్పుడే మంచి క్వాలిటీతో ఏస్తాడు, మెయింటెనెన్స్ చేస్తాడు. ఎందుకంటే పోనీ మామూలు రోడ్లంటే ఓకే. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అనుకోవడానికి. నేషనల్ హైవేస్‌లో తిరిగినప్పుడు అంతంత సొమ్ము మనం కడుతున్నప్పుడు టోల్ గేట్ రూపంలో వేల లక్షల కోట్లు ఆ మాత్రం రోడ్డు మెయింటైన్ చేయాలి కదండీ! ఆయన కూడా అదే అన్నారు. సో, త్వరలో వస్తుందని అనుకుందాం. సో, దయచేసి నా సలహా ఏంటంటే ఎక్కువ తిరిగేవాళ్ళు ఆ కార్డు తీసేసుకోండి, యాన్యువల్ కార్డ్. ఎప్పుడైనా పొరపాటున ఇలా జరిగితే ఫాస్టాగ్ పని చేయకపోతే అంటే యాన్యువల్ కార్డ్ లేని వాళ్ళు మాత్రమే సుమా పని చేయకపోతే ఇలా చేయండి. వీటన్నిటికంటే ప్రధానమైన అప్డేట్ మీలో కొంతమందికి తెలుసు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. టోల్‌గేట్ పరిధిలో 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవాళ్ళు పే చేయక్కర్లేదు గుర్తుంచుకోండి. ఎందుకు? ఆల్రెడీ మీరు అక్కడ స్థానికులు. మీరు ఉంటున్నారు. మీ దగ్గరికొచ్చి టోల్‌గేట్ పెట్టారు. ప్రతిసారి వెళ్ళి వచ్చినప్పుడల్లా మీకేదో పనులుంటాయి. ఏదో చిన్న వ్యాన్ ఉంటుంది, వ్యాపారం చేసుకుంటారు. కారు ఉంటుంది, 4 సార్లు వెళ్ళొస్తారు. ప్రతిసారి టోల్‌గేట్ కట్టమంటే అయ్యే పనా? ఎంత దుర్మార్గం అది. అది దుర్మార్గంగా ఉంది కాబట్టి ఆ రూల్ కూడా ఉంది గుర్తుంచుకోండి. అంటే మీ స్థానికతను ధృవీకరించేది యెస్ ఇతను ఈ ఊరి పౌరుడే, ఈ గ్రామం వాడే, ఈ టౌన్ వాడే, ఈ వార్డు వాడే అనేది ధృవీకరించే పత్రం ఉంటుంది కదండీ! అంతే, అది ఇస్తే సరిపోతుంది. ఏది వీఆర్ఓ, ఎంఆర్ఓలు ఇస్తారు కదా! ఆ డాక్యుమెంట్ టోల్ గేట్‌లో అప్లై చేసేసి తీసుకోండి. లేదండి ఇవ్వట్లేదు, మీరు ఇలాగే చెప్తున్నారు, అసలు ఏ ఆఫీసర్ రెస్పాండ్ అవుతున్నాడు, ఎవడు పట్టించుకుంటున్నాడు అనేది కూడా మీకు ఉంది చాలామందికి. ఆ మార్గం కూడా చెప్తున్నాను.
సిపి గ్రామ్స్ అని ఒక పోర్టల్ ఉంటుందండి. గూగుల్లోకి వెళ్ళి సిపి గ్రామ్స్ అని కొట్టండి, పోర్టల్ వస్తుంది. ఎన్హెచ్ఏ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మీరు ఏదైతే అడిగారో, ఎన్నిసార్లు అప్లై చేశారో, ఎవరెవరిని కలిశారో, ఎవరు ఏమన్నారో అవన్నీ పెట్టండి. ఎందుకంటే ఈ ఎన్హెచ్ఏకి సంబంధించి ఢిల్లీలో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఈ ఫిర్యాదులు చూడడానికి, పరిష్కరించడానికి. అంటే ఫిర్యాదులు పరిష్కారం నేను ఎందుకు మీకు చెప్తున్నానో అర్థమైంది కదా, సమస్యలు ఉన్న చోట పరిష్కారం కూడా చూసుకోవాలి కదండి. సో అక్కడ పొందొచ్చు అని చెప్పటం నా ఉద్దేశం. ఏది 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాడు. వీళ్ళే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఐ మీన్ టోల్ గేట్ల ఇష్యూసు, నేషనల్ హైవేస్ ఇష్యూసు, ఏదైనా కానీ సెక్యూరిటీ కావచ్చు, గోతులు కావచ్చు, గొప్పులు కావచ్చు, అక్కడ దురుసుగా సిబ్బంది టోల్ గేట్లో ఉన్న వాళ్ళు ప్రవర్తించే పద్ధతి కావచ్చు, టోల్ గేట్లో చాలా చాలా లేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇవన్నిటికీ ఒకే ఒక పరిష్కారం సిపి గ్రామ్స్ అండి. దయచేసి అక్కడికి వెళ్ళండి, సిపి గ్రామ్స్లోకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయండి. మీకు కాల్ వస్తుంది, మీకు మాట్లాడతారు, ఆఫీసర్ కూడా మాట్లాడతాడు, మీ బాధ వింటాడు, పని అయితే అవుద్దండి. ఎందుకంటే చాలామందికి పనులు అవుతున్నాయి కాబట్టి మీకు కూడా పని అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. సో మరి మనందరికీ పనికొచ్చే విషయాలు, మనందరికీ ఉపయోగపడతాయి అనుకునే విషయాలే నేను షేర్ చేస్తున్నాను కదా. దయచేసి మీరు షేర్ చేయండి. ఓకే, షేర్ చేయలేదు, కనీసం ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది ఒక లైక్ ఇవ్వండి. మీ లైకులు నాకు కాస్త ఉత్సాహాన్ని ఇస్తాయండి. లేదు ఇంకా ఏదే సమాచారం కావాలి, లేకపోతే నేను చెప్పిన దాంట్లో పోనీ ఎక్కడైనా లోపం ఉంది, కామెంట్ చేయండి. అయితే లైక్ అయినా చేయండి, లేకపోతే కామెంట్ అయినా చేయండి. ఎందుకంటే రోజువారీ విషయాల్లో మనకు ఉపయోగపడేవి తేలిగ్గా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని నా ఉద్దేశం అండి. 25 సంవత్సరాల నుంచి మరి ప్రజా జీవితంలో ఉంటున్నాం, గవర్నమెంట్లో ఉంటున్నాం, అనేక రకాలైన స్కీమ్స్, ఈ విషయాలన్నీ డీల్ చేస్తూ ఉంటాం, మనుషులతో మాట్లాడుతూ ఉంటాం, సమస్యలకు పరిష్కారాలు కనుగొంటూ ఉంటాం. కాబట్టి నేను కాస్త తేలిగ్గా చెప్పగలుగుతాననేది నా కాన్ఫిడెన్స్. మీరు చెప్పాలి, మరి మీకు అర్థమవుతుందా, ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మీరు చెప్తే ఇలాంటి అన్ని విషయాలండి, అది ఇది ఏముంది, చాలా ఉన్నాయి కదా. అన్ని విషయాలు, గవర్నమెంట్తో కూడుకున్న విషయాలు, సంబంధం ఉన్న విషయాలు, లైఫ్ స్టైల్ విషయాలు, ముఖ్యంగా ఉపాధి, స్కిల్స్, ఈ విషయాలు ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ